గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి చాలామంది రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ త్వరలో అనే మాట ఇది అందరికి విసుగొస్తుంది. కానీ ఇప్పుడు త్వరలో కాదు, 2-3 రోజుల్లో, ఈరోజు లేదా రేపు జీఆర్ఎల్ వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. తెలంగాణలో ఇప్పుడు నిరుద్యోగ అభ్యర్థుల కాలం నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు పరీక్ష రాసిన వాటి ఫలితాలు రావడం, పరీక్షలు రాయడానికి రెడీగా ఉన్న వాటికి పరీక్ష తేదీలు ఖరారు కావడం, వాటికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడం అయితే జరిగింది. సో ఇప్పటి నుంచి అంతా మంచిగా జరుగుతుంది. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి చాలామంది రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే దానికి ఒక శుభ సూచకంగా తొందరలోనే మనకు రిజల్ట్ వస్తుంది. ఈ త్వరలో అనే మాట ఇది అందరికి విసుగొస్తుంది. కానీ ఇప్పుడు త్వరలో కాదు, 2-3 రోజుల్లో, ఈరోజు లేదా రేపు జీఆర్ఎల్ వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. సో త్వరలో అని పోయి కరెక్ట్ డేట్ వినిపించే రోజైతే దగ్గరకు వచ్చింది. రిజల్ట్ కూడా వచ్చే రోజు దగ్గరకు వచ్చింది. కాబట్టి అభ్యర్థులకి ఇది ఒక గుడ్ న్యూస్. అయితే నిన్న టీఎస్పీఎస్సీ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది. ఆ వెబ్ నోట్ సారాంశం ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వెబ్ నోట్ ముఖ్యంగా దేనికోసం అంటే, ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ చుట్టూ అన్ని వివాదాలు, కోర్టు కేసుల చుట్టూ తిరిగింది కదా. సో మళ్ళీ అలాంటి ఒక వివాదం కోర్టు కేసుల చుట్టూ తిరగకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఈ వెబ్ నోట్ రిలీజ్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే జీఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత అభ్యర్థులకు ఉంటుంది, సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళకి కొందరికి ర్యాంక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సేమ్ మార్కులు వచ్చినా ఒకరికి ఎక్కువ ర్యాంకు, ఒకరికి తక్కువ ర్యాంక్ ఇవ్వాల్సి వస్తుంది. సేమ్ ర్యాంక్ అంతా ఇవ్వలేరు కాబట్టి. సో ఆ సేమ్ మార్కులు వచ్చినప్పుడు, సమాన మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థులకు ర్యాంకులు ఏ విధంగా కేటాయిస్తారు అని తెలుపుతూ టీఎస్పీఎస్సీ ఒక వెబ్ నోట్ కరిజెండం రిలీజ్ చేసింది. సో ఆ కరిజెండం ప్రకారం సేమ్ మార్కులు వచ్చినట్లయితే ఏ విధంగా డిసైడ్ చేస్తారు అనేది మనకి ఈరోజు ఈనాడు పేపర్లలో ఇచ్చారు. అదేవిధంగా ఆ వెబ్ నోట్లో ఉన్నదాన్ని ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే లైక్ చేయండి వీడియోని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు క్రైటీరియా ఏంటంటే, ఫస్ట్ ఒక అభ్యర్థి కానీ ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు కానీ సేమ్ మార్కులు వచ్చినాయనుకో, సేమ్ మార్కులు వస్తే ఏం చేస్తారంటే ఫస్ట్ స్థానికతను తీసుకుంటారు. అంటే ఎవరు లోకల్, అంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలంగాణ రాష్ట్ర వ్యక్తి అయితేనేమో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఇస్తారు. స్థానికుడు కానట్లయితే వాళ్ళని నెక్స్ట్ ర్యాంక్ కేటాయిస్తారు. పరీక్షలో మార్కులు ఇద్దరు తెలంగాణ స్థానికులు అయితే ఆ నెక్స్ట్ ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్, ఎవరిదైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువగా ఉంటుందో, వయసులో ఎక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ కేటాయిస్తారు. ఆ తర్వాత మార్క్స్, స్థానికత, డేట్ ఆఫ్ బర్త్ 3 సేమ్ ఉన్నాయనుకో, అప్పుడు జనరల్ స్టడీస్ పేపర్ కాకుండా ఇప్పుడు గ్రూప్ 4లో 2 పేపర్లు ఉన్నాయి కదా, జనరల్ స్టడీస్ ఒకటి, ఇంకోటి మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉంది కదా. ఆ మెంటల్ ఎబిలిటీ పేపర్లో జనరల్ స్టడీస్ కాకుండా ఇంకేవైతే పేపర్లు ఉంటాయో ఆ పేపర్లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళకు మొదటగా ర్యాంక్ కేటాయిస్తారనమాట. సబ్జెక్ట్ పేపర్లో సేమ్ మార్కులు ఉన్నట్టయితే నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డేట్ చూస్తారంటే గ్రూప్ 4కు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 తీసుకున్నట్టయితే గ్రూప్ 4కు క్వాలిఫైయింగ్ ఏంది, ఆల్మోస్ట్ అన్నింటికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కదా. ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డేట్ అంటే ఎవరైతే ముందు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకి మంచి ర్యాంక్ ఇస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డేట్ కూడా సేమ్ ఉన్నట్లయితే, ఆ డేట్ సేమ్ ఉన్నట్లయితే ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, డిగ్రీ క్వాలిఫికేషన్ కదా, డిగ్రీ పర్సంటేజ్ చూస్తారు. సో డిగ్రీ పర్సంటేజ్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకు మంచి ర్యాంక్ ఇస్తారు అన్నమాట. ఇట్లా ఆ తర్వాత మార్కులు తెలంగాణ స్థానికులు అయ్యి ఉండి, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండి, మార్క్స్ సబ్జెక్ట్ పేపర్లో సేమ్ మార్కులు వచ్చి, అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డేట్ సేమ్ ఉండి, పర్సంటేజ్ సేమ్ ఉన్నాయనుకో, అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎవరికైతే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఇస్తారు. ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉంటే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు ర్యాంక్ కేటాయించేటప్పుడు. అంటే హయ్యెస్ట్ ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ, డిగ్రీ కంటే ఎక్కువ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. అంటే పీజీ కానీ, ఎంఫిల్, పిహెచ్డి కానీ ఇట్లా ఉన్నట్లయితే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే హయ్యర్ క్వాలిఫికేషన్స్ కూడా ఇద్దరికి సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకో, అప్పుడు డేట్ ఆఫ్ హయ్యర్ క్వాలిఫికేషన్ పరిగణలోకి తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ తర్వాత పీజీ క్వాలిఫికేషన్ ఉందనుకో, ఇద్దరికి పీజీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ హయ్యర్ క్వాలిఫికేషన్ చూస్తారు. అంటే ఇద్దరిలో ఎవరైతే ముందు పీజీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు ర్యాంక్ కేటాయించేటప్పుడు. ఆ తర్వాత ఇద్దరిది సేమ్ హయ్యర్ క్వాలిఫికేషన్ యొక్క డేట్ ఇద్దరిది సేమ్ ఉందనుకో, అప్పుడు ఆ హయ్యర్ క్వాలిఫికేషన్లో వచ్చిన పర్సంటేజ్ని పరిగణలోకి తీసుకుంటారు.
అప్పుడు ఏం చేశారు, పర్సంటేజ్ తీసుకుంటే ఆ పర్సంటేజ్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు మంచి ర్యాంక్ కేటాయిస్తారు, వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు. సో ఇన్ని 9 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మార్కులు, తర్వాత స్థానికత, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మార్క్స్ ఇన్ సబ్జెక్ట్ పేపర్ అదర్ దెన్ జనరల్ స్టడీస్ పేపర్, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డేటు, ఆ తర్వాత క్వాలిఫికేషన్లో ఉన్న పర్సంటేజ్, ఆ తర్వాత హయ్యర్ క్వాలిఫికేషన్ తర్వాత డేట్ ఆఫ్ హయ్యర్ క్వాలిఫికేషన్, తర్వాత పర్సంటేజ్. సో ఇవన్నింటిలో ఇంకా ఇవన్నీ స్టేజ్లలో కూడా ఇంకా ఇప్పటికీ ఇద్దరు అన్నిట్లలో సేమ్ ఉంది అనుకో, అప్పుడు టీఎస్పీఎస్సీ అనేది ఒక డిసిషన్ తీసుకుంటుంది. కమిషన్ తీసుకున్న డిసిషనే ఫైనల్ అనేది అందులో తెలపడం జరిగింది. సో ఇన్ని క్రైటీరియాలు దాదాపు ఎవరికి రావు. ఒకవేళ వస్తే అప్పుడు టీఎస్పీసీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇద్దరిలో ఎవరికొకరికి మంచి ప్రాధాన్యత, మంచి ర్యాంక్ ఇచ్చి ఒకరికి తక్కువ ర్యాంక్ ఇవ్వడం చేస్తుంది. సో ఇది క్రైటీరియా కరిజెండంలో ఉన్న సారాంశం. సో ఇది న్యాయ వివాదాలకు పోకుండా ఉండాలనే ఉద్దేశంతో అభ్యర్థులకు ఇది క్లారిటీ ఉండాలి అని వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో మీకు కూడా క్లారిటీ తెచ్చుకోండి. సో ఇది బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే త్వరలోనే, అంటే ఈరోజు కానీ రేపు కానీ గ్రూప్ 4 GRL వచ్చే అవకాశం అయితే దండిగా ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. తొందరలో GRL రావాలని కోరుకుందాం. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ రావాలని కోరుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్. మీకు గ్రూప్ 4 స్కోర్ ఎంత వస్తుందో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.